ఒక అడవి దగ్గర ఉండే చిన్న ఊరిలో రాము అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. అతను చదువులో బాధపాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పరీక్షల్లో పాస్ కావడం లేదు. అందరూ అతన్ని వెధవ అంటూ ఎగతాళి చేసేవాళ్లు. రాముకు కూడా రోజురోజుకి ఆశ తగ్గిపోతూ వచ్చింది. ఒకరోజు రాము అడవిలో తిరుగుతూ ఓ గుహ కనిపెట్టాడు. లోపలికి వెళ్ళగానే ఓ వృద్ధుడు కనిపించాడు. వృద్ధుడు జ్ఞానసాగర్ రాముని బాధలు విని మురిసిపోయాడు. నీవు విజయానికి చాలా దగ్గరగా ఉన్నావు, కాని నీవు మధ్యలోనే ఆగిపోతున్నావు అని చెప్పాడు జ్ఞానసాగర్. కాని నాకు బుద్ధి లేదండి, నేనేం చేయగలను అని రాము అన్నాడు. జ్ఞానసాగర్ చిరునవ్వుతో రాముని చేతిలో ఒక బిందె ఇచ్చి ఇలా అన్నాడు. ఈ బిందె నిండుగా నీళ్లు నింపి ఊరి చివరి కొండపై ఉన్న త్రిశూలం దగ్గర ఉంచివచ్చు, కాని నీళ్లు చిందకుండా ఉండాలి. రాము ఎన్నోసార్లు ప్రయత్నించాడు. కొండ మీదికి ఎక్కేలోపు నీళ్లు చెరిగిపోతుండేవి. కాని అతను ఆగలేదు. చివరికి అతను విజయం సాధించి త్రిశూలం దగ్గర బిందె పెట్టాడు. అప్పుడు జ్ఞానసాగర్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ లక్ష్యం కోసం విరమించలేదు. ఇది నీవు చదువులోనూ చేయగలవు. ప్రతి ప్రయత్నం విజయానికి దగ్గర చేస్తుంది. ఆ మాటలు రాముని మనసులో నాటుకుపోయాయి. ఆ రోజు నుండి రాము పట్టుదలతో చదివి కొన్ని సంవత్సరాల్లో ఊరిలోనే ఉత్తమ విద్యార్థి అయ్యాడు. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.